నిజంగా ఈ రోజున తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం, అప్పుడు తెలంగాణ వాళ్లకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వాళ్ళకి నిధులు రావట్లే, తెలంగాణలో నీళ్లు లేవు, తెలంగాణలో ఉద్యోగాలు లేవు, చితికిపోయినటువంటి బతుకులు, ఎండిపోయినటువంటి పొలాలు, ఇట్లా మన పూర్వీకులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, నిజంగా తెలంగాణ విద్యార్థులు కావచ్చు బాధపడుతున్నటువంటి సందర్భంలో మన స్వరాజ్యం కోసం, బాగు కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి, ఎన్నో బలిదానాల తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణ మన రాష్ట్రం, అతి చిన్న రాష్ట్రం, 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఈ రోజున ఆఖరికి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పాపాన పోలేదు తెలంగాణ ప్రభుత్వం. ఏంటి శ్రావ్య, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం ఏంటి? ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? మాట్లాడితే డబ్బులు లేవు, నన్ను కోసినా ఏం రావు అని చెప్పినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి, అంటే తెలంగాణ అప్పు చేయాల్సి వచ్చినా, లేకపోతే రాబడి మిగులు బడ్జెట్లు చెప్పాల్సి వచ్చినా, అది తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆయన పుట్టినరోజు చేసుకున్నారు. సో విషెస్ కూడా చెప్పడం జరిగింది, చాలా సంతోషం. కానీ తెలంగాణకు ఎందుకు దరిద్రాన్ని పట్టిస్తున్నారు? తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ ఏం పాపం చేసుకుంది? రాబందుల చేతిలో బలైపోయి తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టి బజారు కీడ్చినటువంటి పరిస్థితి. ఏంటి శ్రావ్య, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నావు అని అంటున్నారు. ఎందుకు మాట్లాడుతున్నానో మీకు ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి, లైవ్ చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. మన తెలంగాణ బాండ్స్ని తీసుకుపోయి 4,000 కోట్ల బాండ్స్ని తీసుకుపోయి తాకట్టు పెడుతున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమేయంతో. బాండ్స్ ఎప్పుడు తాకట్టు పెడతారో తెలుసా? ఇక రాష్ట్రాలు అప్పుల కుప్పగా మారిపోయింది, అసలు ఏం చేయలేనటువంటి పరిస్థితి, దరిద్రమైనటువంటి పరిస్థితి తాండవం చేస్తున్నప్పుడు, ఆహారం కోసం అలమటించి ప్రజలు కూడా కొట్టుకుంటున్నప్పుడు, విపరీతమైనటువంటి దొంగతనాలు పెరిగిపోయి ఒకళ్ళొకళ్ళు డబ్బులు లేక చంపుకున్నటువంటి పరిస్థితిలో, అంటే ఒకప్పుడు శ్రీలంకలో జరిగింది చూసారా, ఆర్థిక విధ్వంసం వచ్చి శ్రీలంక అనే చిన్న దేశం రాజకీయ నాయకులు ప్రెసిడెంట్ ఇల్లును కూడా వాళ్ళు తగలబెట్టేసినటువంటి పరిస్థితి. అంతటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు తెలంగాణ, ఏ రాష్ట్రానికైనా బాండ్స్ ఉంటాయి, అటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే ఆ బాండ్స్ని తాకట్టు పెడతారు. ఇది మన తెలంగాణ ఆత్మగౌరవం, మన రాష్ట్రం సంపద, మన రాష్ట్రానికి ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ మొత్తం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బాండ్స్ మొత్తం కూడా తాకట్టు పెడుతున్నారు. జూన్ 17న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీరు వెబ్సైట్లోకి వెళ్తే మీరు క్లియర్గా ఆ జీవో చూడొచ్చు ప్రజలారా. మరి ఇంత జరుగుతూ ఉంటే చాలా సైలెంట్గా గవర్నమెంట్ పిల్లి పాలు తాగుకుంటుంది, తాగేటప్పుడు ఎవరు చూడొద్దని అనుకుంటుందట, కానీ చూస్తారో లేదో కూడా ఎవరికి తెలియదు. అట్లనే చాలా సైలెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఇది ఫెయిల్యూర్, అంటే ఈయన ఒక ఫెయిల్యూర్ డిప్యూటీ ముఖ్యమంత్రి అని మనం చెప్పుకోవాలి. ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అనే చెప్పుకోవాలి. ఈయన ఫెయిల్ అయిపోయినాడు. ఒక లెక్కల మాస్టర్గా
ఒక అప్పుల కుప్పగా, మరింత అప్పుల కుప్పగా మార్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఎన్నో వేల కోట్ల రతనాల వీణ అయినటువంటి నా తెలంగాణను ఇంత దిగజారిపోయినటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎవరు కల్పించారు ఈ రోజున తెలంగాణలో? ఇంత దౌర్భాగ్యమా? మిగతా రాష్ట్రాలు తమిళనాడు, రాజస్థాన్తో పాటు తెలంగాణ బాండ్స్ అమ్ముకుంటుంది. అసలు ఈ తెలంగాణ బాండ్స్ ఏంటి? మీకు ఇందాకే చెప్పా, ఎమర్జెన్సీ టైంలో అంటే ఎటువంటి 360 డిగ్రీ యాంగిల్స్లో అన్నీ కోల్పోయినప్పుడు ఈ బాండ్స్ని ఏ రాష్ట్రమైనా తాకట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరు అడుక్క తింటున్నప్పుడు, అసలు ఇంకా వేరే ఏం లేనప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుంది. అటువంటిది ఇప్పుడు ఏమొచ్చిందని, ఇప్పుడు ఏం చేద్దామని, దేనికోసం తాకట్టు పెడుతున్నారు? రైతు భరోసా కోసమా? యువ వికాసం కోసమా? ఒకవేళ యువ వికాసం కోసమే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు 1,79,000 కోట్ల రూపాయలు డల్లాస్కి పోయి మేము పెట్టుబడులు తీసుకొచ్చినాం అన్నారు కదా, 50,000 ఉద్యోగాలను తీసుకొచ్చినాం అన్నారు కదా. మరి ఎక్కడా 1,79,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చూపించాలి. యువ వికాసం ఇచ్చేస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. దేనికోసం ఇప్పుడు తెలంగాణ బాండ్స్ని నడి బజార్లో నిలబెట్టినటువంటి దుస్థితి తీసుకొచ్చారో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. ఓ స్త్రీ రేపురా ప్రాసెస్లో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మా రైతన్నల కడుపు నింపుదామనా, మా రైతు భరోసా కోసం మీరు రేపిస్తున్నాం? ఎందుకంటే మొన్న శనివారం రోజు అన్ని పేపర్లలో మెయిన్ హెడ్లైన్స్ ఏమని రైతు భరోసా ఇవ్వబోతున్న ముఖ్యమంత్రి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో భేటీ అయిండు, ఈ డబ్బులు మొత్తం సుధరాయించండి అని చెప్పి ఫైనాన్స్ కప్పచెప్పిండు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎట్లా రాబట్టాలా డబ్బులు, రైతు భరోసా ఇవ్వాలంటే ఇన్ని వేల కోట్లు కావాల్సి వస్తుందని చెప్పి తలపోటు ఉన్నది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అని చెప్పి పేపర్లలో వేసారు. మరి రైతు భరోసా ఇవ్వడం కోసం మా తెలంగాణ పరువును నడి బజార్లో అంగట్లో నిలబెట్టారా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి అండ్ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారిని ఓకే టీవీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తోందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆ బాండ్ పేపర్ చూద్దాము, ఆ వెబ్సైట్లోకి వెళ్దాము, ఆ జీవో చూద్దాము. అసలు బాండ్ ఏంటి, ఎటువంటి పరిస్థితిలో తాకట్టు పెడుతున్నారు, ఇప్పుడు ఎందుకు తాకట్టు పెడుతున్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, అసలు ఆ జీవో ఏంటి, ఒకసారి అన్ని కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం చూద్దాం. ఎస్, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జీవో. రాజస్థాన్, తమిళనాడుతో పాటు మన తెలంగాణ బాండ్స్ అంటే తెలంగాణ స్టాక్ని వీళ్ళు వేలం వేస్తున్నారు. ఇన్ని వేల కోట్లకు దాదాపు తెలంగాణ 4,000 కోట్లకు మరి వేలం వేయబోతున్నారు. సో ఇది ఎమర్జెన్సీ ఉన్నప్పుడే, ఇటువంటి ఇంకా వేరే సోర్సెస్ ఏమి లేనప్పుడు, అన్ని దారులు మూసుకపోయినప్పుడు, దిక్కు దివానా తీసినప్పుడు మాత్రమే ఈ బాండ్స్ని ప్రతి రాష్ట్రం కూడా అమ్మకానికి పెట్టుకుంటుంది. సో ఇటువంటి బాండ్స్ని తీసుకొచ్చి ఒకసారి మనం చూద్దాము. డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సెంట్రల్ ఆఫీస్, ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా ఉందండి, వెబ్సైట్లో కూడా ఉంది. అండ్ మనం ఏది మాట్లాడినా ప్రూఫ్స్ పెట్టుకొని మనం మాట్లాడతాము. ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆక్షన్. అంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క స్టాక్ను తీసుకుపోయి మరి వేలం పెట్టబోతున్నారు, ఆక్షన్ వేయబోతున్నారు. సో ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ 8,500 crore ఫేస్ వాల్యూ. అంటే మొత్తం ఈ 4 రాష్ట్రాలు, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్, ఈ 4 రాష్ట్రాలు కలిపి 8,500 కోట్ల రూపాయల స్టాకును అమ్మడానికి మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సిఫార్సు చేయడం జరిగింది. సో మన బాండ్స్ని అంటే ప్రతి రాష్ట్రానికి బాండ్స్ ఉంటాయి. ఆ రాష్ట్రం యొక్క సంపద ఏవైతే స్టాక్ ఉందో అది మొత్తం కూడా వేలమేయబోతున్నారు ఇంత ఇంట్రెస్ట్కి. ఒకసారి మనం చూద్దాము ఏ రాష్ట్రం ఎన్ని వేల బాండ్స్ పెడుతుంది, అమ్మకానికి పెడుతుంది అనేది మనం చూద్దాము. ఇది ఏ రోజు? June 17, 2025 అంటే రేపు మంగళవారం రోజు మన డబ్బులన్నీ అమంగళం పెడుతున్నారు అన్నట్టు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు రాజస్థాన్ సీరియల్ నెంబర్ 1 స్టేట్ రాజస్థాన్. అమౌంట్ టు బి రైజ్డ్ ఎంత అండి? 1000 crores. ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ టు బి రైజ్డ్ పర్ క్రోర్ అని ఉంది ఇక్కడ. అంటే ఇది క్రోర్స్, 500 crores. ఇక్కడ టెన్యూర్ ఇయర్ 10. టైప్ ఆఫ్ ఆక్షన్ ఈల్డ్ అంటే ఈల్డ్ మెథడ్లో దీన్ని ఆప్షన్కి పెట్టబోతున్నారు. ఒకసారి ఇక్కడ చూస్తే రాజస్థాన్ 1000 crores అండి, అంటే 1000 కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాష్ట్రం. మరి ఇక్కడ చూడొచ్చు రీఇష్యూ ఆఫ్ 7.36 ఇంట్రెస్ట్ రాజస్థాన్ SGS 2037 ఇష్యూడ్ ఆన్ May 29, 2024. ఆల్రెడీ రాజస్థాన్ కొద్దిగా పెట్టుకుంది, ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటుంది 7.36%కు. అంటే ఇంత ఇంట్రెస్ట్కి బాండ్స్ని తాకట్టు పెట్టుకుంటుంది రాజస్థాన్ స్టేట్. సరే, రాజస్థాన్ పెట్టుకుంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే తమిళనాడు విషయానికి వస్తే కనుక 1000 తమిళనాడు విషయానికి వస్తేనైతే తమిళనాడు కూడా 1000 కోట్లకు బాండ్స్ని తాకట్టు పెట్టుకుంది. అండ్ అలాగే టెన్నర్ ఇయర్ చూసినట్టయితే ఇక్కడ 60 అంటే 2006 అని ఉంది. అండ్ అలాగే టైప్ ఆఫ్ ఆప్షన్ ఈల్డ్. అండ్ అలాగే తెలంగాణ, వెస్ట్ బెంగాల్ చూద్దాము. లాస్ట్కి తెలంగాణ విషయానికి వద్దామండి. సో వెస్ట్ బెంగాల్ ఎంత? 2000 crores అండి. వెస్ట్ బెంగాల్ 2000 crores బాండ్స్ని తాకట్టు పెడుతుంది. ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే రాజస్థాన్ కన్నా, తమిళనాడు కన్నా, వెస్ట్ బెంగాల్ కన్నా మన తెలంగాణ ఎక్కువ బాండ్లను తాకట్టు పెడుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇగో తమిళనాడు 1000. ఓకే, ఇది మార్క్ చేస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎస్, రాజస్థాన్ 1000, తమిళనాడు 1000 crores, రాజస్థాన్ 1000 crores, వెస్ట్ బెంగాల్ 2000 crores. మరి తెలంగాణ ఎంత? ఇగో తెలంగాణ 1000 అంటే మీరు చూడండి 8500 కోట్ల రూపాయల్లో రాజస్థాన్ 1500 కోట్ల బాండ్స్ని తాకట్టు పెడితే, తమిళనాడు 1000 కోట్ల బాండ్లు తాకట్టు పెడితే, వెస్ట్ బెంగాల్ 2000 కోట్లు తాకట్టు పెడితే, ఈ 8500 కోట్లలో 4000 కోట్ల రూపాయలు మన తెలంగాణ బాండ్స్ని తెలంగాణ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. మరి ఈ విషయం ప్రతిపక్షాలకు తెలుసా తెలీదా? ప్రతిపక్షాలు పట్టించుకోవు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. తెలంగాణ బాండ్స్ని తాకట్టు పెట్టడం అంటే మన ఆత్మ గౌరవాన్ని అంగట్లో సరుకుగా వేలం పెట్టడం అనే విషయాన్ని దయచేసి తెలంగాణ ప్రజలారా గమనించాలి. The auction will be conducted on the Reserve Bank of India Core Banking Solution KUBER system on June 17, 2025. The government stock up to the 10% of the notified amount of the sale of each stock will be allotted to eligible individuals and institutions subject to a maximum limit of 1% of its notified amount for a single bid per stock as per the scheme. For non-competitive bidding facility, individual investors can also place bids as per the non-competitive scheme through the retail direct portal. Both competitive and non-competitive bids for the auction should be submitted in electronic format on the Reserve Bank of India Core Banking Solution KUBER system అంటారు దాన్ని. June 17, 2025 Tuesday అంటే రేపే. The competitive bids should be submitted between 10:30 AM and 11:30 AM and non-competitive bids should be submitted between 10:30 AM and 11 AM. In the case of technical
in the case of technical difficulties, core banking operations team may be contacted. Okay, for the other auction related difficulties, idantha iga sollu puranam untadi mottam. Okay, the yield percent per annum on the price as the case may be expected by the bidder should be expressed up to 2 decimal points. An investor can submit more than one competitive bid and same different rates of the yield of prices in the electronic format on Reserve Bank of India core banking solution. However, the aggregate amount of bids submitted by a bidder should not exceed the notified amount for each state. The Reserve Bank of India will determine the maximum yield minimum price at which bids will be accepted. Stock will be issued for a minimum nominal amount 10,000 and in multiplies 10,000 thereafter. The results of the auction will be announced on June 17, 2025 Tuesday and payment be successful. Bidders will be made during banking hours on June 18, 2025 Wednesday at Mumbai at respective regional offices ఆఫ్ ఆర్బీఐ. అంటే ముంబైలో రేపు ఆక్షన్ పెడతారు, ఎల్లుండి దాని రిజల్ట్ అన్నట్టు. ఓకే, ఎక్కడ ఇదంతా జరిగేది తతంగము మన తెలంగాణలో కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ముంబై మెయిన్ బ్రాంచ్ ఎక్కడైతే ఉందో అక్కడ జరుగుతుంది అన్నట్టు. ఇక ద న్యూ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ government stocks will bear interest at the rates determined by RBI at the auctions for the new stock. Interest will be paid off yearly on December 18th and June 18 of each year till maturity. For the reissued government stock, interest will be paid at the rate as determined on the date of original issue of government stock and will be paid on half-yearly basis till maturity. The stocks will be governed by the provisions of the Government Securities Act 2006 and the Government Securities Regulations 2007. The investment in the state government stocks will be recognized as an eligible investment in the government securities by bank for the purpose of statutory liquidity ration SLR under section 24 of the Banking Regulation Act 1949. The stocks will qualify for the ready forward facility. Ajit Prasad, Deputy General మేనేజర్. అసలు ఈ స్టాక్ ఏంది, ఈ బాండ్ ఏంటి, అసలు దీన్ని స్టేట్ డెవలప్మెంట్ సొసైటీ ముందరికి తీసుకెళ్ళబోతోంది. అసలు ఆ వివరాలు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి మీరు ఇక్కడ చూసినట్లయితే yes sir, to purchase state government security bonds also known as state development loans or SDLS in India, retail investors can utilize the RBI retail direct portal or through participating banks and brokers that are members of the NDS OM system. Non-competitive bidding is also an option for those who prefer not to actively participate in the auction process, where bonds are allocated at the auction's weighted average price. Here's a more detailed breakdown. RBI retail direct portal ద్వారా దీని ముందరికి తీసుకెళ్ళబోతున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ క్యాన్ డైరెక్ట్లీ బై అండ్ సెల్ SDLs through the RBI retail direct portal. This portal provides access to the primary and secondary markets for government securities. To use this, investors need to register and open a gilt account with the RBI. Participating banks and brokers. Many banks and brokers act as primary dealers and are members of NDS OM systems. They facilitate the purchase and sale of SDLs for their clients. Investors can approach their bank or broker to invest in the SDLs. This route may involve KYC, know your customer, requirements and account opening procedures. Third point, non-competitive bidding for retail investors. Non-competitive bidding is simpler method. You don't need to specify a price or yield when bidding. Bonds are allocated at the weighted average price determined in the auction. This option is available for both primary and secondary market purchases. Secondary market SDLs can also be traded on the secondary market through stock exchanges or other authorized entities. This allows investors to buy and sell existing bonds. అంటే కొనుక్కోవచ్చు, అమ్మచ్చు. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆర్బీఐ ద్వారా ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తారో బిడ్డింగ్ వేసి, సో వాళ్ళ గురించి చెప్తున్నారు. ద మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఫర్ SDLs ఈజ్
typically 10,000 with subsequent investments in multiples of 10,000. ఇక 6th point చూస్తే key considerations risk. SDLs are generally considered safe investments, but they still carry some risk. The value of SDLs can fluctuate based on interest rate movements. Returns on SDLs are generally lower than those of riskier investments, but they are considered a relatively safe way to generate income. Liquidity. SDLs are relatively liquid, especially when traded on the secondary market by using the RBI retail direct portal or through participating banks and brokers. Investors can easily access and invest in the state government సెక్యూరిటీ బాండ్స్. అంటే అమ్మేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఈ స్టేట్ గవర్నమెంట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆర్బీఐ ద్వారా వాళ్ళు మనం తాకట్టు పెట్టినటువంటి వాటిని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ debt instruments issued by the Telangana state government to raise the capital for various developmental and operational needs. ఇది ఎప్పుడు పెట్టుకుంటారు? ఇంకా ఏం లేనప్పుడు, మొత్తం దిక్కుదిమాన తీసేసినప్పుడు, తెలంగాణ నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఏం చేస్తారంటే ఏదైతే మన తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఆపరేషనల్ నీడ్స్ కోసం ఏదైతే ఉంటుందో సో దానికోసం మాత్రమే ఈ బాండ్స్ని తాకట్టు పెట్టాలి. యాక్చువల్గా దానికోసం పెడుతున్నారా? ఓకే, దీస్ బాండ్స్ ఆర్ ఎసెన్షియలీ లోన్స్ దట్ ద గవర్నమెంట్ ప్రామిసెస్ టు రీపే విత్ ఇంట్రెస్ట్ అండ్ దే ఆర్ బ్యాక్డ్ బై ద స్టేట్ సావరెన్ అథారిటీ, మేకింగ్ దెమ్ రిలేటివ్లీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ అలాగే వాట్ దే ఆర్ డిప్ట్ instruments. Government bonds are the way for the state government to borrow money from the public or institutions. Government bonds are a way for the state government to borrow money from the public or institutions. Okay, purpose. The funds raised through these bonds are typically used for infrastructure development, paying off existing debts or meeting other financial obligations. Security. They are considered low risk investment because they are backed by the Telangana state government, which has the power to tax and collect revenue to repay the debt. Types. Telangana state government may issue different types of bonds including state development loans, SDLs antarani. So these are issued by individual state governments to finance their specific development projects. Other bonds, the Telangana government may also issue bonds for specific purposes like those issued by the Telangana State Industrial Infrastructure Corporation to fund industrial infrastructure development. Interest and repayment. Investors in government bonds receive regular interest payments, coupon payments, and the principal amount face value at the bond's maturity date. Okay. The Telangana government may also issue bonds for specific purposes like those issued by Telangana State Industrial Infrastructure Corporation to fund industrial infrastructure development. ఈ బాండ్స్ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి మాత్రము తీసుకోవడానికి అథారిటీ ఉంటుంది. సో అటువంటిది అంటే మిగులు బడ్జెట్ మన తెలంగాణలో 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న దగ్గర 4,000 కోట్ల బాండ్స్ని ఏం కొంపలు మునిగినాయి అని చెప్పి ఇప్పుడు తాకట్టు పెడుతున్నారు. అంగట్లో సరుకులాగా ఇప్పుడు ఏం కొంపలు మునిగినాయి అని చెప్పి తాకట్టు పెడుతున్నారు. సో దయచేసి బట్టి విక్రమార్క గారు దీనికి సమాధానం చెప్పాలి. బట్టి విక్రమార్క గారు, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఉంది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి మన తెలంగాణలో ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయింది అని చెప్పి 3,000 కోట్లు అనుకున్న కానీ నేను క్లియర్గా ఇప్పుడు చూస్తే కనుక 4,000 కోట్ల రూపాయల మన తెలంగాణ స్టాక్ని బాండ్ల ద్వారా తాకట్టు పెడుతున్నారు. రేపు మరి ప్రతిపక్షాల గొంతులు మూగవైనాయా? కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించాల్సినటువంటి ఇక రెండవ ప్రతిపక్ష పార్టీ బీజేపీ మౌనవ్రతం ఎందుకు చేస్తుంది? కేంద్ర మంత్రులు మౌనవ్రతాలు ఎందుకు చేస్తున్నారు? బీజేపీ లీడర్స్ మౌనవ్రతాలు ఎందుకు చేస్తున్నారు? బీఆర్ఎస్ లీడర్స్కి ఇంత పెద్ద జరుగుతూ ఉంటే మీకు తెలియదా? ప్రశ్నించే గొంతుకలు ఎక్కడ పోయినాయి? ఎవరా ప్రశ్నించే గొంతుకలు తెలంగాణలో? అక్కునూరి మురళి గారు ఏం చేస్తున్నారు? ప్రతీది కూడా ఇంతకుముందు ప్రతీది అడుగుతుండే కదా, మరి ఇప్పుడు ఏమైనారు?
తెలంగాణ ఆత్మగౌరవం అని మాట్లాడేటువంటి ప్రగల్భాలు పలికినటువంటి కోదండరాం గారు ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నట్ట? మా కోదండరాం సార్ ఏం చేస్తున్నాడు? అక్కునూరి మురళి గారు ఏం చేస్తున్నారు? మా ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఏం చేస్తున్నట్టు? ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోయినారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అమ్ముడు పోయినరా? కాంగ్రెస్ ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారా? ప్రజా సమస్యలను ప్రధాన ఎజెండాగా తెలంగాణ ఆత్మగౌరవం కోసం, గౌరవం కోసం పనిచేస్తున్నామని చెప్పినటువంటి అకునూరి మురళి గారు కానీ, కోదండరాం సార్ కానీ, మీలాంటి మేధావులందరూ ఎక్కడ పోయినారు? మీ తెలివితేటలను కాంగ్రెస్ ప్రభుత్వం కాడ తాకట్టు పెట్టినరా అని చెప్పి అడుగుతున్నాం. తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతున్నాం. ప్రభుత్వాలు మారినా మీలాంటి మేధావులు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి, తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి ప్రతిసారి మాట్లాడేటువంటి కోదండరాం గారు, నాకు అన్యాయం జరిగింది 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 అని చెప్పి ప్రతిసారి మాట్లాడేటువంటి కోదండరాం గారు తెలంగాణ జేఏసీ తరపున మరి ఇప్పుడు తెలంగాణ సొమ్ముల్ని తీసుకపోయి తాకట్టు పెడతా ఉంటే, బాండ్స్ని తీసుకపోయి నడి బజార్లో పెడతా ఉంటే ఎక్కడ నిద్రపోయినారు? ఏడ దాక్కున్నారు? ఏడ తాకట్టు పెడుతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల తరపున కల్వకుంట్ల తారక రామారావు గారు, ఈ సిండికేట్ పాలిటిక్స్ నడుస్తుందా తెలంగాణలో? హరీష్ రావు గారు కాళేశ్వరం పోయినారు, పొండి ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఇప్పుడు ఏసీబీ ఏదో నోటీసులు పంపించింది, ఈ రేస్ అని చెప్పి పోతున్నారు. కానీ మీకు బాధ్యత లేదా? వీటి మీద రేవంత్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసేటువంటి బాధ్యత మీకు లేదా నేను అడుగుతా ఉన్నా. సిగ్గులేని దిక్కుమాలినటువంటి పరిస్థితుల వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, ఫైనాన్స్ మొత్తం కూడా అతలాకుతలమైనప్పుడు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్లు నేనే కాబోయే అధ్యక్షుడు అని చెప్పి ఈటల రాజేందర్ చెప్పుకుంటాడు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు కేవలం కాళేశ్వరం వరకే పరిమితం అయిపోయిందా? ఇక ఈ బాండ్లు ఎందుకు తాకట్టు పెడుతున్నారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాలో మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం జరుగుతోంది తెలంగాణలో ఈ రోజున? సిండికేట్ పాలిటిక్సా? సిండికేటా? ఈ అప్పులన్నీ ఓడగట్టాలే. అసలు ఈ బాండ్స్ ఏ టైంలో తాకట్టు పెట్టాలో కూడా తెలియనటువంటి ప్రభుత్వంలో మనము బతుకుతున్నామంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, దేనికోసం తాకట్టు పెడుతున్నారు? రైతు భరోసా ఇవ్వడం కోసమా? యూత్ డిక్లరేషన్ కు, యువ వికాసం కోసమా? దేనికోసం తాకట్టు పెట్టడానికి దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు? మరి అందుకేనా చీఫ్ సెక్రటరీ రామకృష్ణన్ పెట్టుకుంది? రామకృష్ణ గారిని చీఫ్ సెక్రటరీగా అందుకే పెట్టుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్ని సంవత్సరాల నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆయనే కదా ఉన్నాడు. ఆయన తెలివితేటలా ఇవి? ఆయన తెలివితేటలా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వేరే రాష్ట్రంలో నిలబెట్టి తెలంగాణను ఎవడి ప్రమేయంతో జరుగుతూ ఉంది ఇదంతా? ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాడాల్సినటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి తెలంగాణలో ఎన్ని నిధులు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, సింగరేణి బొగ్గుంది, ఇన్ని గణం పెట్టుకొని ల్యాండ్స్ ఉన్నాయి, అవి కూడా ఆక్షన్ పెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఆఖరికి తెలంగాణలో జైలుని కూడా కుదబెట్టినటువంటి దుస్థితి మన తెలంగాణదే. అతి చిన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రం అన్నది. మరి చిన్న రాష్ట్రానికి అన్ని వేల కోట్లు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు కావాల్సి వచ్చినట్టు? అసలు మీరు అప్పుల మీద అప్పులు చేసుకుంటా పోతున్నారు. ఒక రోడ్ వేసిండ్రా, ఒక స్కూల్ కట్టిండ్రా, ఒక బిల్డింగ్ కట్టిండ్రా, లేకపోతే మా సోషల్ వెల్ఫేర్ పిల్లల్ని ఆదుకున్నారా? బువ్వలన సక్కా పెడుతున్నారా? ఏం దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏం చేసిరని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు మీద అప్పు చేసుకుంటా పోతా ఉంది. ఫైనల్గా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, నిజాం కాలేజు తెలంగాణలో, అరే నిజాం కాలేజ్కి ఏం చరిత్ర ఉందండి? మీరు కూడా దాంట్లో చదువుకున్నారు కదా. అటువంటి నిజాం కాలేజీలో ప్రిన్సిపల్ జీవో రిలీజ్ చేసిండండి. ఆ జీవో ఏంది చెప్పాలనా? బాబు విద్యార్థులారా, నిజాం కాలేజ్లో చదివేటువంటి హాస్టల్ స్టూడెంట్స్ లారా, కూరగాయలు కొనుక్కోవడానికి కూడా నిజాం కాలేజీలో పైసలు లేవయ్యా.
విశ్వరాభిరామ వినరా వేమ అనుకుంటా కూరగాయలు కొనుక్కోవడానికి కూడా పైసలు ఇవ్వంట. దిక్కు దివానా తీసిందంట నిజాం కాలేజ్. దిక్కు దివానా. ఏం చరిత్ర మనది, ఎటువంటి పరిస్థితికి దిగజారిపోయి హాస్టల్లో వీళ్ళు విద్యార్థులను కూరగాయలు కొనుక్కోవడానికి పైసలు అడుక్కుంటున్నారండి. చందాలు వేసుకొని నడిపేయాలంట, చందాలు వేసుకొని భోజనాలు పెట్టాలంట. కూరగాయలు కొనడానికి పరిస్థితి లేదు, కూరగాయలు కొనడానికి దిక్కుదివాన అయింది తెలంగాణ రాష్ట్రం. మా దగ్గర డబ్బులు లేవు, సో అందుకే విద్యార్థులారా అని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ అండి, సిగ్గు లేకుండా అఫీషియల్ అనౌన్స్మెంట్. మరి మా నిజాం కాలేజ్లో కూరగాయలు కొనడానికి బాండ్స్ వేలం పెట్టిన వారు రేవంత్ రెడ్డి గారు. నిజాం కాలేజ్లో కూరగాయలు వంట చేయనీకి అని చెప్పిండు కదా ప్రిన్సిపల్. నేను ఉత్తుత్తిగా మాట్లాడతలేను, ఆర్డర్లు కాపీలు పెట్టుకొని మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి చూడాలి. ఇగో ఏందో ఆర్డరు, నిజాం కాలేజ్ విద్యార్థులు, ఇగో నిజాం కాలేజ్ autonomous re-accredited by NAACA grade A constituent college of Usmania University Bashirbaగ్ హైదరాబాద్. నోటీస్, ఆ నోటీస్ ఆర్డర్ కూడా ఇక్కడనే ఉన్నది, చదువుకోండి. ఓకే, ఏముంది నోటీస్లా? ఆల్ ద యూజీ అండ్ పీజీ హాస్టల్ బోర్డర్స్ are hereby informed that Nizam College is currently facing a severe financial crisis అట. అంటే చాలా ఘోరమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లా నిజాం కాలేజ్ మునిగిపోయిందట. ఓకే, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు వింటున్నారా? ఇగో ఫైనాన్షియల్ క్రైసిస్ దేంట్లో అది కూడా ఇన్ మెయింటైనింగ్ ద హాస్టల్ ఫెసిలిటీస్ అట. హాస్టల్ని మెయింటైన్ చేయనీకి, హాస్టల్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయనీకి నిజాం కాలేజ్ దిక్కు దివానా పరిస్థితిలో ఉన్నది. మా తాన పైసలు లేవు, మేము చేతులు ఎత్తేసినాం అని విద్యార్థులకు నోటీస్ ఇచ్చింది. విద్యార్థులకు నిజాం మేనేజ్మెంట్ నోటీసులు ఇచ్చింది బాస్. ఇది ఎవరు చెప్పాలి? పొద్దున్న లేసే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ మీద పడుతున్నారు కదా, మా సొంతలు చెప్పాలి. ఓకే టీవీ ఆఫీస్ మెయింటైన్ చేయడానికి పైసలు లేవు, ప్రజలారా అకౌంట్ నెంబర్ పెడుతున్న పైసలు ఇవ్వండి నాలాంటి వాళ్ళు అడుక్కోవాలి. నిజాం చరిత్ర ఉన్నటువంటి నిజాం కాలేజ్ కాదు, బాండ్స్ తాకట్టు పెట్టింది దీనికోసమేనా రేవంత్ రెడ్డి గారు? ఇది ఒకసారి చూడండి. This situation has arisen due to the non-supply of groceries, vegetables and other essential food items by our regular suppliers who have halted supplies owing to significant outstanding dues from the institution. In the view of this, all hostel boarders who have pending dues are requested to clear them immediately without any further delay. Alternatively, to ensure the uninterrupted functioning of the hostel and food services, we request every UG and PG hostel boarder to contribute the amount of rupees 3,000 towards hostel maintenance. Hostel maintenance కోసమంట 3,000 రూపాయలు గణపతి చందాలు ఎట్లయితే వినాయకుడిని మనం పెట్టుకుంటామో మండపము, గట్ల విద్యార్థులు నిజాం కాలేజ్లో చదివేటువంటి విద్యార్థులంట కూరగాయలు, పప్పు, ఉప్పు, బియ్యం అన్ని కొనుక్కోనికట 3,000 రూపాయలు చందాలు వేసుకునేటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం. మరి 4,000 కోట్ల రూపాయల బాండ్స్ ఎవరి కోసం తాకట్టు పెడుతున్నావు, దేనికోసం తాకట్టు పెడుతున్నారు అని నేను అడగట్లేదు. మా తెలంగాణ ప్రజల పాయింట్ని మేము చెప్తున్నాం. మళ్ళీ మిమ్మల్ని అడిగితే కేసులు పెడతారు కదా, భయం మాకు. ఇది ఎవరు అడగాలి? తెలంగాణ మేధావులు అడగాలి. మరి తెలంగాణ మేధావులు అడగకపోతే ఇంకో అడగాలి, ఫోర్త్ ఎస్టేట్ అడగాలి. మరి ఏంది దుస్థితి? ఇగో జీవో చూడండి, అదేదో పెద్ద ఇక నిజాం కాలేజ్ ఇక స్టేట్ ఫస్ట్ ఇట్లా యూనివర్సిటీ ఫస్ట్ వస్తే పెడతారు చూసినావా, గట్ల పెట్టిరు నోటీస్ బోర్డులో. ఇగో నేను ఇప్పుడు చదివిందే దీంట్లో ఉంది. ఇగో ప్రిన్సిపల్ నిజాం కాలేజ్ హైదరాబాద్, మళ్ళీ ఏదో ఫేక్గా మేము సృష్టించినామంటారు మళ్ళా. ఇగో వైస్ ప్రిన్సిపల్, అందరు స్టాంపులు ఉన్నాయి, ఇందులో ఎన్ని స్టాంపులు కావాలంటే అన్ని స్టాంపులు ఉన్నాయి. All the UG and PG boarders are here by the Nizam College is currently facing a severe financial crisis in the maintaining the hostel facilities. This situation has arisen due to non-supply of groceries, vegetables, other essential food items by our regular suppliers who have halted supplies owing to significant outstanding dues from the institution. నేను అడుగుతున్నా, ఇప్పుడు చెప్పండి తెలంగాణ మేధావులారా, ఎక్కడ పోయినారు, ఏడవన్నారు?
నిజాం కాలేజ్కి దుస్థితి వస్తే మరి ఈ 4,000 కోట్ల బాండ్స్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు? ఎవరిని అడిగి తాకట్టు పెడుతున్నావు? మా తెలంగాణ ప్రజలు పర్మిషన్లు తీసుకున్నారా? అట్లీస్ట్ తాకట్టు పెడుతున్నామని చెప్పి ఎవరికైనా నోటీస్ ఇచ్చిర్రా? వెబ్సైట్లు ఇట్లా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లలో పెట్టిండ్రా? దాక్కోన్ ఎందుకు అది? ఈ దొంగతనాలు ఎందుకు? దేనికోసం? రైతు భరోసా ఇవ్వబోతున్నారా ఈ 4,000 కోట్లు బాండ్స్ తాకట్టు పెట్టి? లేదా నిజాం కాలేజ్లా మరి మెస్ ఛార్జెస్ లేవు, నిజాం కాలేజ్ హాస్టల్ మెయింటెనెన్స్కి పైసలు లేవు, దిక్కు దివానా తీసిందని చెప్పి విద్యార్థులను 3,000 రూపాయలు అడుక్కున్నాడు కదా ప్రిన్సిపల్. ఇప్పుడు మరి ఏం చేసి నేను అడుగుతున్నా, మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి 16,000 కోట్ల రూపాయలు కూడా ఏం చేశారు? దమ్ములు ఉంటే లెక్కలు చెప్పాలి. ఇది మేధావులు అడగాలి, కోదండరామ్ సార్ అడగాలి, అక్కునూరి మురళి సార్ అడగాలి, తెలంగాణ విట్టలు అడగాలి, పృథ్వీరాజ్ అడగాలి, బక్కా జెర్సన్ కూడా అడగాలి, గాలి ఇన్నయ్య కూడా అడగాలి. వీళ్ళందరూ అడగాలి, మరి తెలంగాణ మేధావులు అడగాలి. మరి రోడ్ వేసినవా, బిల్డింగ్ కట్టినవా, ఏం కట్టినవు? ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది కదా. మా సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు అన్నం పెడుతున్నావా? నిజాం కాలేజ్ లాంటి కాలేజీలకు కూడా దుస్థితి వచ్చి జీవోలు చేసి 3,000 రూపాయలు చందాలు వేసుకోవాలని చెప్తున్నారు కదా. దేనికోసం? మరి దేనికోసం ఈ 4,000 కోట్లు తెలంగాణ బాండ్స్ని తాకట్టు పెట్టిండో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి, ప్రతిపక్షాలు అడగాలి, ప్రశ్నించాలి. ఇది సిండికేట్ పాలిటిక్స్కి దారి తీయబోతుంది. సిండికేట్ పాలిటిక్స్కి దారి తీయబోతుంది. ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా ఇవ్వలే, ఇంకా ఇబ్బంది పడుతున్నారు మా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేక. మళ్ళీ మాట్లాడితే ప్రగడబాలు వెలుపుతాడు దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఏం చెప్తాడండి? దల్లాస్కి పోయినాం, 1,79,000 కోట్ల పెట్టుబడులు చూపించినాం. చూపి మరి తీసుకురా, కలిసి పంచుదాం. ఆ 1,79,000 కొద్దిగా ఫీజు రియంబర్స్మెంట్లకి ఇద్దాం, యువ వికాసం కింద, యూత్ డిక్లరేషన్ కింద పంచండి. ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఏడున్నాయో చూపెట్టాలి. అండ్ ఇప్పుడు నిజాం కాలేజ్కి హాస్టల్కి మెయింటెనెన్స్కి పైసలు లేవాట, 3,000 అడుక్కుంటున్నారు వాళ్ళు. వాటికి కొంత తీసుకురండి. 1,79,000 సరే 1,69,000 పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు కదా. ఆ పెట్టుబడులు రాబడి చూపియండి, చూపించి పంచండి. మీరే పంచండి, మాకు వద్దు ఒక్క రూపాయి కూడా. ఆ తెలంగాణ బాగుపడితే చాలు. మేధావులందరూ ఏడ నిద్రపోతున్నారో, ఏడ పన్నిండ్రో, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు వచ్చి అడగాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే సో నిజంగా చాలా ప్రజలారా, మీరు ఏ రకంగా చూస్తారు దీన్ని, ఏ రకంగా తీసుకుంటారు మీరు దీన్ని? సో దయచేసి కమెంట్స్ రూపంలో మీరు అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి వెళ్ళే వరకు ఈ వీడియోను కూడా షేర్ చేయండి. అండ్ అలాగే తెలంగాణ ఎందుకింత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది, ఈ పాపం ఎవరిదో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రశ్నకు బదులిచ్చేది మాత్రం తెలంగాణ మేధావులు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఫైనాన్స్ మంత్రి అండ్ అలాగే ఐటీ శాఖ మంత్రి, వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. మా నిజాం కాలేజ్ విద్యార్థుల ఘోష, వాళ్ళకి ఫీజులు కట్టడానికే అక్కడెక్కడ పార్ట్ టైం లేసి కడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎగ్జామ్స్కి టైంకి రాకపోతే రాయనియో, మళ్ళనేమో 3,000 చందాలు వేసుకొని హాస్టల్ నడపాలని చెప్తున్నావు. ఈ పైసలన్నీ ఎవడు మింగిండు, ఎక్కడ మింగిండు? ఇప్పటి వరకు తెలంగాణలో ఎంతెంత గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంతెంత ఖర్చు పెడుతున్నారు? కేటీఆర్ అడగాల్సినటువంటి అవసరం ఉన్నది, హరీష్ రావు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది, బీజేపీ నాయకులు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సమయం ఆసన్నమైంది అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తూ